అది కరెక్ట్ కాదని నా ఫీల్. మాక్సిమం ఒక క్యాప్ పెట్టుకోవాలి. తమిళనాడులో ఒక క్యాప్ ఉంది 150 టికెట్ రేట్స్, దాని మించి లేదు. మనకి ఎందుకు అంత రేట్స్ మనం ఎందుకు పెట్టుకోం? సో ఒక రీజనబుల్ టికెట్ రేట్స్ పెట్టుకుని అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్స్ బాగుండాలి, ఒక డిస్ట్రిబ్యూటర్స్ బాగుండాలి, ఆడియన్స్ కూడా బాగుండాలి. అందరూ బాగుండేలా చూసుకుంటే ఐ థింక్ 100% కంఫర్టబుల్గా అందరూ ఉండేలా చూసుకోవాలి. అది ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకుంటే 100% ఎవ్రీ వన్ ఇన్వాల్వ్ ఉంటే మాత్రం ఆడియన్స్ 100% వస్తున్నారంటే ఎంకరేజ్ చేస్తున్నారు. అదేం లేదు, మంచి కంటెంట్ మనం ఇస్తే సరిపోతుంది. మా సినిమాకి వచ్చేసరికి మేమేమి టికెట్ రేట్లు ఏం పెంచేది లేదు, ఏమీ లేదు, కంఫర్టబుల్ రేట్స్లోనే పెడతాం. అండ్ ఈవెన్ నా ఫీలింగ్ నేను డిస్కషన్ కూడా చేస్తాను మా ప్రొడ్యూసర్స్తో, కంఫర్టబుల్ రేట్తో రిలీజ్ చేయండి బాబు, మనం ఎక్కువ రేట్స్ కొద్దు, మన సినిమాకి మంచి రేట్స్తో రిలీజ్ చేస్తే సార్ కంఫర్టబుల్గా వచ్చి హ్యాపీగా చూసే కదా. సో ఇలా ప్రతి ఫిల్మ్ చేస్తానండి. సో నాకు ఈ సినిమాకి వచ్చేసరికి ఐ వాంటెడ్ పర్టికులర్లీ అంటే వర్క్ షాప్ చేయలేదు, కానీ నా స్టైల్లో ఒక క్యారెక్టర్ని సీరియస్గా హానెస్ట్గా ఎలా చేయగలను అలా చేశాను. అండ్ రీసెర్చ్ అనేది ఏం లేదు, డైరెక్టర్ వాజ్ వెరీ క్లియర్ వాట్ హీ వాంటెడ్. చిన్న ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఒప్పుకునేవాడు కదా. హీ వాజ్ వెరీ పిన్ పాయింట్గా ఇది కావాలనేవాడు. డైలాగ్ కూడా కొంచెం ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా లేదా ఎక్కువ ఎమోట్ చేసినా కూడా సార్ అంత వద్దు సార్, స్మైల్ ఇంతే చాలు సార్, ఇలా చెప్పి చేసుకునేవాడు. సో నాకు తను చూసినప్పుడు విజయభాస్కర్ గారు గుర్తుకొచ్చారు. నా ఫస్ట్ ఫిల్మ్ ఆయనతోనే చేశాను. ఆయన ఈ మాస్టర్, ఎక్స్ప్రెషన్ మాస్టర్. ఆయన కూడా అంతే, ఇది ఎక్కువ వద్దు తక్కువ వద్దు, కరెక్ట్ కావాలనేవాడు. స్మైల్ కూడా ఎక్కువ, డోంట్ లాఫ్, స్మాల్ స్మైల్ అనేవాడు. అలాగా ఈ డైరెక్టర్ కూడా అలా నీట్గా చేయించుకున్నాడు. అండ్ నేను కూడా తనకి ఏం కావాలో అది ఇచ్చాను. సో చాలా క్విక్గా కూడా ఎస్కలేట్ అయిపోయింది షూట్. అది అయినా నెక్స్ట్ వీక్ అంతా వి స్టార్టెడ్ ఆఫ్ విత్ ద షూట్. సో ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ బికాజ్ 500 మంది సెలెక్ట్ అవ్వకుండా నాకు ఎక్కడో రాసి పెట్టుంది అంటే ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ టు డూ దిస్ రోల్. అండ్ పీపుల్ విల్ లవ్ దేవి ఆన్ స్క్రీన్స్ అండి, గుర్తుండిపోతుంది. డిసెంబర్ 25 శంబాల విడుదల అవుతుంది. శంబాల టీం ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి సినిమా విశేషాలు ఎట్లా ఉంటుంది ఏంటి అన్ని తెలుసుకున్నాం. హాయ్ ఆది. హాయ్ అర్చన. హాయ్ ఆది. ట్రైలర్లు అవి చూసాం, చాలా బాగున్నాయి, మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది ఈ సినిమాకి. చెప్పు శంబాల ఏంటి, అందులో నీ క్యారెక్టర్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది, అది ఎటువంటి సినిమా? ట్రైలర్ చూస్తే సూపర్ నేచురల్, ఫ్యాంటసీ, సస్పెన్స్, థ్రిల్లర్ అన్ని ఉన్నట్టున్నాయి. సో ముందుగా అందరికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ సినిమా టీజర్ నుంచి ట్రైలర్ కూడా చాలా మంచి రెస్పాన్స్. అండ్ అంటే శంబాల అనేది అంటే ఏంటంటే ఒక విలేజ్ నేమ్ అనమాట. సో అంటే ఉల్కా వచ్చి ఆ విలేజ్ లో పెడితే మెట్రాయిడ్, అక్కడి నుంచి ఒక అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఆ ఊరు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో నేను ఒక సైంటిస్ట్ క్యారెక్టర్, అంటే ఒక ఎథిస్ట్ సైంటిస్ట్ క్యారెక్టర్ ప్లే చేస్తాను. సో ఆ ఊరికి వచ్చి ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తున్నాను అనేది ఒక ఇంట్రెస్టింగ్ ప్రెమిసెస్. సో చాలా బాగా వచ్చిందండి సినిమా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 100% డిసప్పాయింట్ అవ్వరు. అండ్ చాలా బాగా వచ్చింది. మీరు ఏదైతే ట్రైలర్లో చూసారో, నేను స్ట్రాంగ్గా ఏం నమ్ముతున్నానంటే ట్రైలర్ మేబీ 40-50% మేము చూపించాం. సినిమాలో లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, క్యారెక్టర్స్, డ్రామా చాలా దాచాం. సో అది రేపు మీరు థియేటర్కి వెళ్ళింది అది ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి, సో ట్రైలర్లో మీరు చూసిన దానికంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుందని నమ్మకం హోల్ టీంకి ఉందండి. అదే ఈ ప్రాజెక్ట్ అసలు ఎలా స్టార్ట్ అయింది, అంటే మీ దగ్గరికి ఎలా వచ్చింది, డైరెక్టర్ గురించి లేదంటే ఎలా మొదలైంది అవన్నీ చెప్తారా? ప్లస్ గ్రాఫిక్స్ అవి ఉన్నాయి, ఎక్కువ టైం కూడా పట్టేటట్టు అయింది. సో సుహాస్ అని చెప్పి హీ వర్క్స్, ఇప్పుడు అతను ఈటీవీలో వర్క్ చేస్తున్నాడు. ఈటీవీలో ఇదివరకు జీలో నా పులిమేక సినిమాకి తను వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్స్ అనమాట. సో వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ లో తను వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ లాగా. సో తను ఈ కథ విన్నాడు అనమాట. తను యుగేందర్ బాగా ఫ్రెండ్స్. సో తను ఈ సజెస్టెడ్ ది స్క్రిప్ట్. అండ్ వన్ మోర్ థింగ్, రాజశేఖర్ గారికి మేము ముందే ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు, భవానీ రాజశేఖర్ అంటారు ఆయన్ని. సో రాజశేఖర్ గారు నేను వర్క్ చేయాలనుకున్నాం ఒక ప్రాజెక్ట్ కి. దానికి తమిళ డైరెక్టర్తో అనుకున్నాం, తర్వాత డ్రాప్ అయింది ఆ ప్రాజెక్ట్, ఎందుకంటే హీ వాంటెడ్ సంథింగ్ మోర్. సో ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు నా దగ్గరికి. సో ఇలాగా ఎప్పుడైతే వచ్చిందో, సో కథ వినిన వెంటనే నేను కూడా చాలా రోజుల నుంచి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. అంటే నేను చేశాను కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్, బట్ ఇదేంటంటే అంటే ఇది వరకు చేశాను, ఇది ఒక చిన్న హారర్ ఉండడం వల్ల ఆ చిన్న థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. నేను ఇలాంటి కంటెంటే కదా వెతుకుతున్నాను, నేను కంబ్యాక్ ఇవ్వాలి, నేను ఒక మంచి సినిమాలోకి రావాలి అని చెప్పి ఒక ఉద్దేశంతోనే శంబాల అని ఎప్పుడైతే చెప్పాడో, నాకు ఇమీడియట్ గా కథ నచ్చి చాలా బాగుంటుంది అనుకుని ఇమీడియట్ గా వేసి చెప్పాను. అంటే ఎన్నాళ్ళైంది ప్రాజెక్ట్ మొదలెట్టి? ఆల్మోస్ట్ ఒక 1 year అండి, 1 year అయింది. బట్ మా షూటింగ్ ఫాస్ట్ గానే చేసాం, బట్ ది ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం తీసుకుంది. ఎందుకంటే దీంట్లో చాలా గ్రాఫిక్స్ అవి ఉన్నాయి కదా, అవన్నిటిని
ఆల్మోస్ట్ 500 VFX షాట్స్ ఉన్నాయి. చిన్న చిన్నవే, పెద్ద పెద్దవి కాదు. ఒక 2-3 చోట్ల కొంచెం హ్యూజ్ ఉన్నాయి, బట్ అవన్నీ టైం పడుతుంది. అంటే ఈ జానర్ ఫిల్మ్స్ ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయని ఇది కూడా మీరు ఒప్పుకున్నారా? లేదు విరూపాక్ష కానీ ఆ తర్వాత ఇంకో 2-3 సినిమాలు వచ్చాయి. యాక్చువల్లీ నా ఫీలింగ్ ఈ జానర్ తక్కువ వస్తుంది, ఎందుకంటే చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు నోటీస్ అవుతుంది. అదే మీకు లవ్ స్టోరీస్, నా కామెడీ ఫిల్మ్స్ వచ్చాయి అనుకోండి, మీరు ఎన్నో వస్తున్నాయి ఆ జానర్ లో, బట్ అది మనకి నోటీస్ అవ్వట్లా. ఈ జానర్ యాక్చువల్లీ తక్కువ వస్తున్నాయి, కానీ అది వచ్చినవన్నీ నోటీస్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక విరూపాక్ష అంటున్నారు, విరూపాక్ష, మన కిష్కిందాపురి, ఊరి పేరు భైరవకోన, ఇలాగే ఒక 4-5 ఫిల్మ్సే వచ్చాయి. బట్ ఎస్, మీరు చెప్పినట్టు బట్ ఈ ఫిలిం అలాగా ఆ జానర్ లో ఉందని చెప్పి చేయలేదు. బట్ ఈ సినిమా ఆర్గానిక్ గా స్టోరీ కుదిరింది. అంటే బిలీవబుల్ గా ఉంటుందా మీరు చెప్పే స్టోరీ? అంటే ఏదైనా ఫ్యాంటసీ కానీ సూపర్ నేచురల్ థింగ్ కానీ ఏదైనా సినిమా కూడా ఆడియన్స్ కి ఏంటంటే బిలీవబుల్ గా ఉండాలి. బిలీవబుల్ లేకపోతే వాళ్ళకి కనెక్ట్ కాదు. అలా ఉంటుందా మీరు తీసే స్టోరీ? చాలా కొత్త పాయింట్లు చెప్పాను, చాలా కొత్త పాయింట్లు తను చెప్తుంది, చాలా కొత్త పాయింట్లు. మీ రోల్ ఏంటి అర్చన గారు ఇందులో? ఏం ప్లే చేస్తున్నారు? దేవి అని బ్యూటిఫుల్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నానండి. చాలా ట్రెడిషనల్ అమ్మాయి, పూజారి గారి కూతురుగా ప్లే చేస్తున్నాను అనమాట. కథతో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్, అండ్ చాలా బాగుండబోతుంది. అండ్ ఇట్స్ అ వెరీ టిపికల్ రోడ్ అని, నాట్ అ రెగ్యులర్ టెంప్లేటెడ్ హీరోయిన్ టైప్స్. అంటే ఇప్పుడు ఈ సినిమానే ఇట్స్ నాట్ అ రెగ్యులర్ టెంప్లేటెడ్ ఫిల్మ్. ఓకే, ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది అని ఉండదు, కానీ చాలా ప్రతి 15-20 minutes కి ఒక చిన్న ఆ స్పైన్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటూ ఉంటాయి. ఇట్ విల్ కీప్ యూ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అని అయితే ఐ కెన్ గ్యారంటీ యూ దట్. యాక్షన్ సీన్స్ లేవండి, బట్ వీ హావ్ యాక్షన్ సీన్స్ కంటే ఇంకా హై ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. ఇది మీ రెండో సినిమా కదా తెలుగులో? యా, కృష్ణమ్మ మీది మొదటిది, ఇది రెండో. అవునండి. మీరు అంటే తెలుగు అమ్మాయేనా మీరు? అవునండి, ప్రాపర్ తెలుగే. ఓకే. యా. ఇప్పుడు అంటే శంబాలో మీకు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ కూడా ఇలాంటి సినిమాలు కొంచెం బాగుండాలి, ఎందుకంటే అవి సీన్స్ అవి ఎలివేట్ చేయాలి. ఎలా ఉండబోతుంది అది? శ్రీచరణ్ పాకాల అండి. సో తను నేను ఇదివరకు చేసాం, అండ్ నిజంగా చెప్తున్నాను, ఒక టెక్నీషియన్ ఇన్ని రోజులు ఒక సినిమా మీద స్పెండ్ చేయడం అనేది వాజ్ వెరీ నైస్ థింగ్. అండ్ తను నిజంగా హార్ట్ అండ్ సోల్ పెట్టాడు. అండ్ రేపు మీ సినిమా చూస్తే తప్పకుండా మ్యూజిక్, అంటే బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అట్ ది సేమ్ టైం వెనకాతలు వచ్చే సాంగ్స్, మాంటాజ్ సాంగ్స్లో తను చేసిన మెలోడీస్ కానీ, సినిమాతో తను ట్రావెల్ అయ్యాడు కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా మంచి థీమ్స్ చేశాడు. అండ్ ఈవెన్ సౌండ్ మిక్స్ కూడా కేరళ నుంచి మనం ఒక టీంని హైర్ చేసాం. సో వాళ్ళు అండ్ శ్రీచరణ్ కూడా చాలా బాగా ప్రతి విషయంలో కూర్చొని డీటెయిల్డ్గా, ఎందుకంటే హారర్, ఈ మిస్టరీ, ఈ మైథాలజీ ఇవన్నీ మిక్స్ అయినప్పుడు సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే థియేటర్లో జంప్ స్కేర్స్ అంటారు కదా, చిన్నగా జంప్ స్కేర్స్, అలాంటి మూమెంట్స్ అన్ని కొన్ని క్రియేట్ చేశాడు. అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ థ్యాంక్స్ శ్రీచరణ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ హోల్ హార్టెడ్లీ. ఓకే, కానీ అది ఇంతకు ముందు మీరు షణ్ముఖ కొన్ని ఇలాంటి కొంచెం సూపర్ నేచురల్ ఫ్యాంటసీ ఉంటుంది, మరి ఇది కూడా అలాంటి జానర్ లో ఉంటుంది. మరి మీరు అనుకోలేదా ఈ స్టోరీ చేసినప్పుడు? లేదండి, ఆ షణ్ముఖం యాక్చువల్లీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒకటి అనుకున్నాం, అది ఒకటి కుదిరింది. అది దేనివల్ల అంటే డైరెక్టర్ మారాడు తర్వాత. సో వీ కుడింట్ అనుకున్నట్టు, అది యాక్చువల్లీ దట్ వాస్ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్ దట్ కుడింట్ ఎగ్జిక్యూట్ లైక్ విత్ అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం. బట్ శంబాలాకి వచ్చేసరికి 100% అందరూ ప్యాషనెట్ గా చేసాం. డైరెక్టర్ చాలా హార్ట్ అండ్ సోల్ పెట్టాడు, ఆర్టిస్టులు అందరూ హార్ట్ అండ్ సోల్ పెట్టారు. అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కూడా చాలా ప్యాషనెట్ గా చేశారు. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది సినిమా. శంబాల. సో సినిమాకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు పెట్టారు. సో దట్స్ ద రీజన్. షణ్ముఖకి వచ్చేసరికి షణ్ముఖ వాజ్ మోర్ ఆఫ్ ఒక స్ట్రేంజర్ థింగ్స్ ఆ జానర్ లో అనుకున్నాం. బట్ అది అలా కుదరలేదు, బడ్జెట్ ఇష్యూస్ వల్ల, దానివల్ల కంప్లీట్ చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది. ప్రొడ్యూసర్ ఇంకా టోటల్ గా ఇష్యూ వచ్చేసరికి. ఇది ఎక్కడ షూటింగ్, అది ఎక్కడ చేశారు శంబాల? అంటే ఇండోర్ ఎక్కువ లేదా అవుట్డోర్? అవుట్డోర్ 90% RFC అండి, రామోజీ ఫిల్మ్ సిటీ. కొంచెం వి షాట్ ఇన్ వికారాబాద్ అండ్ మిగతా ఇంకా 15% అమలాపురం లైవ్ లొకేషన్స్ లో. అంటే కొంచెం ఇలాంటి సినిమాలు ఆ బ్లూ మ్యాట్ లో పెట్టి కొంచెం ఎదురుగా ఉన్నది లేనట్టుగా అవన్నీ చూస్ చేయాలనుకుంటా కదా మీరు పర్ఫార్మెన్స్ చేస్తారు. లేదండి, ఈ సినిమా చాలా తక్కువ బ్లూ మ్యాట్ వాళ్ళ ఓన్లీ కొన్ని మనం లాస్ట్ లో చేసుకున్నాం. మాక్సిమం రియల్ లొకేషన్స్ క్రియేట్ చేసిందంట. మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే కొంచెం దానికి ఏమైనా చిన్న చేసుకున్నాం తప్ప, ఫినిషింగ్స్, స్కైస్ ఇలాంటివి, కానీ బ్లూ మ్యాట్ పెద్దలేదు. మాక్సిమం మనం నార్మల్ ఇదే
అంటే ఇందులో యాక్షన్ కూడా ఉంటుంది. మంచి యాక్షన్. అంటే ఇంకా కొద్దిగా స్టోరీ ఏమైనా రివీల్ చేయగలరా? శంబాల అంటే ఏం చేయబోతున్నారు ఆ విలేజ్ లో, ఏంటి అంటే కొంచెం బ్లాక్ మ్యాజిక్ అంటే సైన్స్ బ్లాక్ మ్యాజిక్ లాంటివి, బ్లాక్ మంత్రాలు తంత్రాలు ఇది కొంచెం కొత్త పాయింట్ అని చెప్పి Yeah. ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అండ్ ఫైనల్ గా కూడా ఒక చిన్న ఇంట్రెస్ట్ దీంతోనే ఒక డిఫరెంట్ ఎండింగ్ ఇచ్చాం. బేసిక్ గా ఆ విలేజ్ లో ఎక్కువ మూఢనమ్మకం అండి. ఆ విలేజ్ నమ్మకం మూఢనమ్మకం అన్ని మిక్స్ అయిన ఒక విలేజ్. అంటే దేవుడు ప్రతి విషయంలోనూ దే బిలీవ్ ఇన్ ఇది. నా క్యారెక్టర్ వచ్చి సైన్స్ నమ్మే క్యారెక్టర్. ఓకే. సో బేసిక్ గా సో హౌ ఇది దీని వెనకాతల బ్యాక్ స్టోరీ ఏంటి, దానివల్ల ఒక కంప్లీట్ ఒక డిఫరెంట్ చాలా డిఫరెంట్ గానే డిజైన్ చేసాం. స్క్రీన్ ప్లే కానీ, ఎమోషన్స్ కానీ, అండ్ మంచి క్యారెక్టరైజేషన్స్, ఎవ్రీ క్యారెక్టర్ బాగుంటుంది. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు మూఢనమ్మకాలు నమ్ముతారా? ఎక్కువగా నమ్మనండి, కానీ నేను నరదృష్టిని బాగా నమ్ముతా. సో అది కొంచెం నరదృష్టి అంటే మనం దిష్టి అంటాం అదే. యా దృష్టి, నార్మల్ దృష్టి. అది కొంచెం బికాజ్ నాకు ఆ నెగటివ్ ఎనర్జీ ఐ కుడ్ సెన్స్. బికాజ్ పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందని నమ్ముతాను, నెగటివ్ కూడా అంతే ఉందని నమ్ముతాను. మీరు చూడండి, నెగటివ్ పీపుల్ మధ్య మనం ఉంటే ఇట్ విల్ డ్రైన్ యూ అవుట్ కంప్లీట్లీ. సో అది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. సో నేను ఇమీడియట్ గా వెళ్ళి సాల్ట్ తో తీసుకున్న తర్వాత ఐ సమ్వాట్ ఫీల్ రిలీవ్డ్. అంటే అది నా సైకలాజికల్ ఫీలింగో లేదా నిజంగానే అది ఉందో నాకు తెలియదు, కానీ బట్ ఐ బిలీవ్ ఇన్ దట్. బట్ దేవుడు అనేది నేను చాలా నమ్ముతాను. ఐ ఫీల్ దట్ డ్రైవింగ్ ఫోర్స్ మనకి ఏదైతే ఉంది అంటే అది ఇట్స్ డెఫినెట్లీ డివైన్ పవర్ అని నమ్ముతాను. జనరల్లీ అంటే వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ జనరల్గా నువ్వు చేస్తావు? అంటే నీ గత సినిమాలు చూస్తే ఈ సినిమా కొద్దిగా పాజిటివ్ గా ఉంది కదా, ఎటువంటి హోంవర్క్ చేస్తావు? కథ వినేటప్పుడు నువ్వు వెంటనే గ్రహిస్తావా ఇది మనకి సెట్ అవుతుంది లేదా పాజిటివ్ గా ఉంటుందని? ఎట్లా నీ తాలూకా టేకింగ్ ఎట్లా ఉంటుంది? లేదండి, ప్రతి సినిమా నేను హానెస్ట్ గానే 100% ఇస్తాను. ఏదో ఈ సినిమా ఆ సినిమా అని కాదు. బట్ ఈ కథకు వచ్చేసరికి అండి, అంటే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ మూవీ ఐ ట్రై మై బెస్ట్. ఎవ్రీ మూవీ నేను 100% ఇస్తాను. బట్ దీనికి వచ్చేసరికి నో హోంవర్క్ అనేది ఏం లేదండి. వి డిడ్ రిహార్సల్స్ చేసుకున్నాం, వర్క్షాప్ 2 days చూసుకున్నాం. డైరెక్టర్ పర్టికులర్ గా నా లొకేషన్ కి వచ్చి డైలాగ్ చూసుకొని సో ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకున్నాం. అది కాకుండా మేము ఫోటో షూట్ చేసాం. అంటే కాస్ట్యూమ్స్, ఐషా అని ఒక అమ్మాయి కాస్ట్యూమ్స్ చేసింది. సో ఆ 1980s లో కదా కదా, సో సెట్ ఇన్ 1980s కాబట్టి వీ వాంటెడ్ గుడ్ కాస్ట్యూమ్స్ అండ్ కలర్ ప్యాటర్న్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అవన్నీ కేర్ తీసుకున్నాం. సో డిఫరెన్స్ కూడా ఏమైనా తీసుకున్నారా? అప్పటికి 80s అంటే యా చాలా రిఫరెన్సెస్ చూసాము. అండ్ మీరు ఏదో మీ కాస్ట్యూమ్ గురించి ఎవరిదో రిఫరెన్స్ చూసాను చెప్పారు కదా, ఫర్ దట్ బెల్ బాటమ్ ప్యాంట్. ఎన్టీఆర్ గారిది. అప్పట్లో సో ఎంతైనా పెద్ద అప్పట్లో 80s లో అది బాగా ఫేమస్. సో అందుకే ఆ బెల్ బాటమ్ వేసుకున్నాను. సో సో అప్పట్లో కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా రీసెర్చ్ చేశారు. అండ్ ఈవెన్ చిన్న చిన్న థింగ్స్ కూడా వాళ్ళు బాగా రీసెర్చ్ చేశారు. మూర్తి కొన్ని యాంటిక్ ఐటమ్స్ వాడాము, యునో రియలీ సెట్ ఇన్ 1980s లాగా. వాచ్లు, కొన్ని ప్రింటర్స్ అండ్ ఆల్. కొన్ని ప్రింటర్స్ ఉన్నాయి. సో ఆ ప్రింటర్స్ ఈయన సైంటిఫిక్ ఐటమ్స్ అన్ని సైంటిఫిక్ ఐటమ్స్. యా అప్పట్లో ఇది ఉండేది, టార్చ్, రేడియో కాదు, రేడియో దాన్ని ఏమంటారు, యా సంథింగ్ లైక్ అందరూ యంగ్స్టర్స్ కదా 80s. ఎట్లా మీకు మరి దట్ ఇస్ వాట్ అది రీసెర్చ్ అండి, డైరెక్టర్ రీసెర్చ్. ఆయన మొదటి సినిమా ఆల్రెడీ యాడ్ ఇన్ఫినిటమ్ అని ఫిల్మ్ చేశాడండి. చాలా బాగుంటుంది సినిమా, అమెజాన్ లో ఉంటుంది. దానికి చాలా క్రిటికల్ గా అక్లైమ్డ్. డైరెక్టర్ న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో హీ డిడ్ డైరెక్షన్ కోసం ఫర్ 2 years. ఓకే. సో అక్కడ సో తను ఏంటంటే హీ బిలీవ్స్ ఇన్ ముందే వర్క్ చేయడం, లొకేషన్ కి వచ్చి షార్ట్లు ఎత్తుకోవడం లేదా అక్కడికి వచ్చి ఇది చేయడం, టైం వేస్ట్ చేయడం నేర్చుకోకుండా ముందే ప్రీ ప్రొడక్షన్ చాలా గట్టిగా చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ ప్రీ ప్రొడక్షన్ చాలా బాగా చేశారు. ప్రతిదీ కూడా కేర్ తీసుకొని చేశారు. లేదంటే ఈ సినిమా 100% ఆ బడ్జెట్ లో అవ్వదు. కొంచెం ఛాలెంజింగ్ ఫిల్మ్ మాకుండే బడ్జెట్ రెస్ట్రిక్షన్స్. అంటే 80s అంటున్నారు, అప్పుడు సాంగ్స్ కూడా ఏమైనా కొన్ని అలా ప్రెసెంట్ ఉన్నట్టే ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టు ఎక్కడ డీవియేట్ అవ్వదు స్టోరీ నుంచి. సో మా లవ్ ట్రాక్ కానివ్వండి, ఏది కూడా మీకు స్టోరీ నుంచి బయటికి వెళ్ళదు. అనవసరమైన సాంగ్స్, అనవసరమైన డ్రామా, అనవసరం ఎవ్రీథింగ్ ఇస్ స్టోరీ రిలేటెడ్. ఒక మిస్టికల్ వరల్డ్ క్రియేట్ చేశాడు. మీరు ఫస్ట్ 5 minutes లోనే ఆ వరల్డ్ లోకి మీరు ఇన్వెస్ట్ అయిపోతారు. అంతే, మీరు ఫస్ట్ 5 నిమిషాల్లో ఆ వరల్డ్ లోకి వచ్చేస్తారు. సో తర్వాత విల్ బి వెరీ మచ్ ఇన్ ద వరల్డ్. శంబాల వరల్డ్ లోకి వచ్చేస్తారు. అది అది మేడ్ షూర్ డైరెక్టర్ యూ విల్ ఇన్వెస్ట్ అంటే వచ్చేస్తారు అంతే. ఇంకా ఆ వరల్డ్, ఆ క్యారెక్టర్స్ మీకు కనబడతాయి. ఇంకా మీరు ఆ సినిమా మళ్ళీ మీరు బయటకు వెళ్ళేంత వరకు శంబాల మిస్టికల్ వరల్డ్ లోనే ఉంటాయి.
మీకు సాంగ్స్ ఉన్నాయా? మాంటేజ్ సాంగ్స్ ఉందండి, సిచ్యుయేషనల్ సాంగ్స్ ఉన్నాయి. అంటే డ్యూట్ సాంగ్స్ లేదు. అలాంటిది ఏం లేదు, లవ్ లేదు, సాంగ్స్. అలాంటి ఈ genre లో ఈ జానర్ లో లేదు. అంటే మీ ప్లాన్డ్ గానే మేమంటే కంటెంట్ ని చెప్తాం, మళ్ళీ ఒక వేగా వెళ్ళి సాంగ్ అలా చేస్తే ఆడియన్స్ Disconnect అయిపోతారు కదా. మీరు ఇంతకు ముందు సినిమాలో కూడా ట్రెడిషనల్ క్యారెక్టర్ చేశారు, ఇందులో కూడా Traditional అంటే డిఫరెన్స్ Yeah. అది ఇట్స్ అ గర్ల్ నెక్స్ట్ డోర్ అండ్ ఇట్స్ అ ట్రూ బేస్డ్ ఈవెంట్ అండి. ఆ సినిమా నేను చేయడం కృష్ణమ్మ వాజ్ అ ట్రూ బేస్డ్ ఈవెంట్. సో నిజంగానే విజయవాడలో ఒక ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ జరిగింది అండ్ దాన్ని తీసుకొని మేము స్టోరీ చేసుకున్నాము. సో నా క్యారెక్టర్ ఏదైతే అమ్మాయి ఉందో షీ వాజ్ లైక్ దాట్ ఓన్లీ, లైక్ జనరల్ గానే అలానే ఉండింది. సో ఎక్కువ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్, వెరీ ఒక మంచిగా బ్రతికిన ఒక అమ్మాయి సడన్ గా ఒక విలేజ్ లోకి వచ్చి, ఐ మీన్ ఒక స్లమ్ ఏరియా లాంటి ఒక ఏరియాకి వస్తే ఎలా తను భరిస్తుంది, అంటే ఎలా ఫేస్ చేసేది వరల్డ్ అనేది అది ఒక కాన్సెప్ట్. దట్స్ అ ట్రెడిషనల్ రోల్, బట్ చాలా గర్ల్ నెక్స్ట్ డోర్ ఉంటుంది. ఇది చాలా ఇట్స్ అ వెరీ టిపికల్ రోల్ అండి. అంటే మీకు పూజారి కూతుర్ని కాబట్టి ఆ పద్ధతులు, ఆ కట్టుబాటు అవన్నీ కూడా చాలా పాటిస్తూ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు యునో స్టైలింగ్ కానివ్వండి, నా కలర్ ప్యాటర్న్స్ కానివ్వండి, నా చీరల కలర్ ప్యాటర్న్స్ అండ్ జడ, బొట్టు, ముక్కు పొడకలు ఇవన్నీ కూడా చాలా దగ్గరుండి చూసుకుని చేసుకుంది అనమాట. బికాస్ ఇలాంటి ఒక జానర్ చాలా వాస్ట్ గా క్యాటర్ అయినప్పుడు పీపుల్ వుడ్ లవ్ టు సీ, అంటే ఇలాంటి ఏం చేశారు వీళ్ళు అని అయినా యునో వచ్చి చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఐ థింక్ వీ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ దట్, బికాస్ అలాంటి ఒక ఆడియన్స్ కోసమే ఇలాంటి ఒక వరల్డ్ ని క్రియేట్ చేశాము. అండ్ December 25th వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ని, ఈ వరల్డ్ లోకి మీరందరూ రావాలని అనే ప్రయత్నమే మా సినిమా. ఐ థింక్ యూ వుడ్ డెఫినెట్లీ లవ్ ఇట్. అంటే మీరు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు? సో ఇట్ వాజ్ అ లాస్ట్ ఆప్షన్ అండి నేను. సో డైరెక్టర్ చాలా ఆప్షన్స్ చూసారంట, 400 to 500 ప్రొఫైల్స్ వరకు చూసారంట. బట్ సమ్హౌ హీ ఫౌండ్ మై ప్రొఫైల్ అండ్ ఆడిషన్కి వెళ్ళాను. ఒక రోజు 11 o'clock పిలిచారు. ఐ థాట్ సరే ఒక మీటింగే కదా మళ్ళీ పిలుస్తారేమో అని, కానీ 11కి వెళ్ళాను. ఈవినింగ్ 7 అయింది. బికాజ్ అప్పుడే మెల్లిగా కాస్ట్యూమ్స్ వచ్చింది, మెల్లిగా మేకప్ ట్రయల్, హెయిర్ స్టైల్ ట్రయల్, ఆడిషన్ అన్నీ కూడా జస్ట్ ఈవినింగ్ 7 కల్లా కన్ఫర్మ్ అయిపోయాను నేను ఈ రోల్ చేస్తున్నాను అనేసి. సో చాలా క్విక్గా కూడా ఎస్కలేట్ అయిపోయింది షూట్. అది అయినా నెక్స్ట్ వీక్ అంతా వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ ద షూట్. సో ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్, బికాజ్ 500 మంది సెలెక్ట్ అవ్వకుండా నాకు ఎక్కడో రాసి పెట్టుంది అంటే ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ టు డూ దిస్ రోల్. అండ్ పీపుల్ విల్ లవ్ దేవి ఆన్ స్క్రీన్స్ అండి, గుర్తుండిపోతుంది ఈ క్యారెక్టర్. ఇప్పుడు అది నువ్వు సైంటిస్ట్ అని అన్నావు కదా, అంటే ఏమైనా దానికి ఏమైనా చిన్న రీసెర్చ్ ఏమైనా చేసావు? సైంటిస్ట్ ఎలా ఉంటారు ఏంటి? కొద్దిగా సైంటిస్ట్లు అంటే నువ్వు ముసలోళ్ళే, మనం పోయిన వాళ్ళే సైంటిస్ట్ అంటాం, మరి యంగ్ సైంటిస్ట్ ఎట్లా అంటాం మనం? రీసెర్చ్ ఏం లేదండి. కొన్ని క్యారెక్టర్స్ మనం ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం. సో రీసెర్చ్ అనేది నేను ఎప్పుడు చేస్తాను అంటే ఒక క్యారెక్టర్ అంటే నేను అంటే అందరిలాగా ఇప్పుడు అంటే తీసుకోవడం నేను ఎప్పటి నుంచే కాదు. నేను శమంతక్ మనీలో కార్తిక్ అనే క్యారెక్టర్ చేసినప్పుడు కూడా ఐ వాంటెడ్ నేను సిగరెట్ కాల్చేది కూడా అందులో కార్తిక్ అనే క్యారెక్టర్ సిగరెట్ కాల్చేది కూడా ఉంటుంది. అది కూడా నేను ఇంట్లో ప్రాక్టీస్ చేశాను. నాకు క్యారెక్టర్ శ్రీరామ్ వచ్చి నా క్యారెక్టర్ ఎక్కించిన వెంటనే అందులో మీకు గుర్తుందా, తాగేసి ఆ కార్ డ్రైవ్ చేస్తూ అదంతా కూడా నేను క్యారెక్టర్ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి. సో నాకు క్యారెక్టర్ చెప్పిన వెంటనే నేను ఎప్పుడు ఈవెన్ ప్రేమ కావలి చేసినప్పుడు కూడా నేను మౌనరాగంలో కార్తిక్ గారు నాకు ఇన్స్పిరేషన్. అందులో మౌనరాగంలో కార్తిక్ గారు ఎంత సీరియస్ గా ఉన్నా క్యారెక్టర్ అంత సీరియస్ ఉంటుంది. మిస్టర్ చంద్రమౌళి అని చెప్పి అమ్మాయి గారి గదిలో పడుతుంటాడు. సడన్ గా ఆయన అమ్మాయి అలా వాక్ చేసుకుంటూ వస్తే టక్కని కళ్ళు కొట్టి వాళ్ళు అంత సీరియస్ సీన్ కూడా ఎంటర్టైనింగ్ గా చెప్తాడు. సో ఇలా ప్రతి ఫిల్మ్ చేస్తానండి. సో నాకు ఈ సినిమాకి వచ్చేసరికి ఐ వాంటెడ్ పర్టికులర్లీ అంటే వర్క్ షాప్ చేయలేదు, కానీ నా స్టైల్లో ఒక క్యారెక్టర్ని సీరియస్ గా హానెస్ట్ గా ఎలా చేయగలను అలా చేశాను. అండ్ రీసెర్చ్ అనేది ఏం లేదు, డైరెక్టర్ వాజ్ వెరీ క్లియర్ వాట్ హీ వాంటెడ్. చిన్న ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఒప్పుకునేవాడు కాదు. హీ వాజ్ వెరీ పిన్ పాయింట్ గా ఇది కావాలనేవాడు. డైలాగ్ కూడా కొంచెం ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా లేదా ఎక్కువ ఎమోట్ చేసినా కూడా సార్ అంత వద్దు సార్, స్మైల్ ఇంతే చాలు సార్, ఇలా చెప్పి చేసుకునేవాడు. సో నాకు తను చూసినప్పుడు విజయభాస్కర్ గారు గుర్తుకొచ్చారు. నా ఫస్ట్ ఫిల్మ్ ఆయనతోనే చేశాను. ఆయన ది మాస్టర్, ఎక్స్ప్రెషన్ మాస్టర్. ఆయన కూడా అంతే, ఎక్కువ వద్దు తక్కువ వద్దు కరెక్ట్ కావాలనేవాడు. స్మైల్ కూడా ఎక్కువ, డోంట్ లాఫ్, స్మాల్ స్మైల్ అనేవాడు. అలాగా ఈ డైరెక్టర్ కూడా అలా నీట్ గా చేయించుకున్నాడండి. అండ్ నేను కూడా తనకి ఏం కావాలో అది ఇచ్చాను 100%. అండ్ నా వల్ల ఇంప్రొవైజేషన్ ఏం కుదురుతుందో అది చేసి చూపించామని. ఇది బాగుందంటే తీసుకునే వాళ్ళం, లేదంటే వద్దు సార్ బాగాలేదు సార్ ఈ క్యారెక్టర్ వద్దు సార్ అనుకున్నాం. సో బేసిక్గా ఒక బ్యూటిఫుల్ విక్రమ్ అనే క్యారెక్టర్. సో 100% ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ మీరు చూసి చెప్పాలి, మీరందరూ చూసి చెప్పాలి. 25
ఓకే, అంటే నువ్వు హౌ కాన్ఫిడెంట్ ఈ మధ్య నీకు కొంచెం అవును. సినిమాలు అవి కొంచెం అంతలాగా ఆడలేదు. అవును. ఈ సినిమా హౌ కాన్ఫిడెంట్ నువ్వు ఎంత ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ లాగా ఉంటుందా? నాకంటే చాలా మంది బయట వాళ్ళు చెప్తున్నారు అది ఈసారి పడుతు కొడుతున్నాం అని. ఎందుకంటే ట్రైలర్స్ అవి చాలా ఆ. ఇంట్రెస్టింగ్ గా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. అవును. సో నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? 100% అండి, 100% చూసిన వాళ్ళందరూ సినిమా బాగుంది అంటున్నారు. Hmm. అండ్ సినిమా డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ థియేటర్స్ కి వచ్చినవాడు మంచి ఎక్స్పీరియన్స్ తోనే బయటకు వెళ్తారు. Hmm. సో 100% నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని పక్కన పెట్టి శంబాలాని ఒక మంచి ఒక అటెంప్ట్, ఒక మంచి జానర్, ఎందుకంటే ఈ జానర్ ఫిల్మ్స్ కొట్టిందా గట్టి కొట్టేస్తుంది. నాకు తెలిసి ఓటీటీ కూడా అయిపోయింది. Yeah. చూసి తీసుకున్నారు. Ah. ఓటీటీ కూడా ఆహా. ఆహా తీసుకున్నారు. సినిమా చూసి తీసుకున్నారు. వాళ్ళకి నచ్చి అన్నారు. అలాగే సెటిలైట్ కూడా అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా మంది అంటున్నారు. అంటే ఇదంతా పాజిటివ్ సైన్ ఈ సినిమాకి. అవును. చాలా కాన్ఫిడెంట్ గా ఉంది అని అంటున్నారు. అవును. ఇంకా ఇందులో అంటే హైలైట్స్ మిగతా యాక్టర్స్ ఎవరున్నారు? అంటే నీకు బాగా అనిపించే సీన్లు అవి ఎవరితో ఎక్కువ ఉన్నాయి ఈ సినిమా? నాకు అర్చనాతో మంచి సీన్స్ ఉన్నాయి. మంచి తనది ఒక వెరీ గుడ్ ఆయన టీవీ సీరియల్స్ లో ఉండే ఆయన కూడా ఉన్నట్టున్నాడు కదా. ఆయన పేరు ఇంద్రనీల్. ఇంద్రనీల్ గారు, అలానే మధునందన్ హీ ప్లేడ్ వెరీ గుడ్ రోల్. అలానే చైత్ర అని చెప్పి ఒక చిన్న పాప, మధు కూతురు ప్రియా గారు, అలానే ప్రియా గారు, మన శివకార్తిక్, అలాగా మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నారు. రామరాజు గారిది కూడా చాలా రామరాజు గారు, ఆయన ఈ ఊరు పూజారి. ఆయన రామరాజు గారిది చాలా. శివకార్తిక్ తను ఎన్నో సినిమాలు చేసాడు. మీరు అఖండ చూస్తే అఖండాలో నాకు చాలా నచ్చింది తన పెర్ఫార్మెన్స్. శివకార్తిక్ ఆ భక్తుడుగా ఉంటాడు సెకండ్ హాఫ్, చాలా బాగా చేశాడు అది. కానీ తనకి ఒక వాస్ట్ అంటే ఒక మంచి పెద్ద బ్రేక్ రాదు. ఐ ఫీల్ ఈ సినిమా తను మంచి పేరు వస్తుంది. విలన్ గా చేశాడు సిజ్జు గారు, అలాగే ఎంతో మంది, శ్వాసిక, ఇలా లాట్ ఆఫ్ పీపుల్ డన్. మీసాల లక్ష్మణ్, హర్షవర్ధన్, ఇలా అందరూ చేశారండి. సో ఆల్ డిడ్ ఏ గుడ్ జాబ్ అండ్ ప్రతి రోల్ కి ప్రామినెన్స్ ఉంటుందండి. ప్రామినెన్స్ ఉంటుంది. సో 100% ఇఫ్ యూ కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ చెక్ అండ్ ఒక మంచి సినిమా చూస్తున్నాం, మంచి కంటెంట్ ఫిల్మ్ చూస్తున్నాం, 100% థియేటర్స్కి వస్తే ఫర్ షూర్ మేము రీచ్ అవుతాం నమ్మకం. అంటే సైంటిస్ట్ యాక్షన్ కూడా చేస్తాడా? ఫైట్స్ ఉంటాయండి. సిచుయేషనల్ డిమాండ్. సైంటిస్ట్ యాక్షన్ తెలిసిన సైంటిస్ట్. ఇంకా అంత మనం చిన్న కమర్షియాలిటీ కదండి సినిమా అంటే. సో అందుకే కొంచెం యాక్షన్ పెట్టాం క్యారెక్టర్ కి. ఫస్ట్ నుంచి మీకు అర్థమైపోతుంది క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ కొంచెం యాక్షన్ చేసే క్యారెక్టర్. సో చాలా రూడ్ గా ఉంటారు అన్నమాట. కొంచెం రూడ్ గా ఉండే క్యారెక్టర్ అంతే. రూడ్ అంటే యా మేబీ, బట్ కొంచెం యాక్షన్ ఉంటుంది సినిమా. వాంటెడ్ చిన్న యాక్షన్ పెట్టాం. అంటే త్రూ అవుట్ మీరు ప్రేక్షకుల్ని కుర్చీలో కూర్చోబెట్టే విధంగా ఉంటుందా? అంటే థ్రిల్లింగ్ ఇవి ఉంటుందా, లేదంటే ఒక ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ థింగ్ దీంట్లో ఇస్తుందా మూవీ? లేదండి, మంచి థ్రిల్స్ ఉంటాయి, మంచి జంప్ స్కేర్స్ ఉంటాయి, భయంగా కూడా ఉంటుంది సినిమా, భయపడతారు. ఓకే, హారర్ కూడా ఉంది. హారర్ ఉంది సినిమా, యాక్చువల్లీ హారర్. ఓకే, హారర్ జానర్, హారర్ మైథాలజీ అన్ని మిక్స్ చేసాం. మైథాలజీ అంటే ఒక శివుడికి అసురుడికి మధ్య జరిగే ఒక యుద్ధం, అది మన ట్రైలర్ లోనే చెప్పేసాం, ఈ కథకి మూలం. సో ఆ యుద్ధం గురించి ఒక ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్ ఉంది సినిమా, మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయ్యారు. దాని గురించి ఎక్కువ చెప్పను, అందులో కొత్త పాయింట్ చెప్తున్నాం. సో అది కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ అన్ని, సో ఇట్స్ హారర్ ఉంది. ఇట్స్ అవన్నీ మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. ఓకే, అంటే మీది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోలా, లేదంటే మామూలుగా జనరల్ గా తెలుగు సినిమాల్లో ఉంటాయి కదా? లేదండి, ప్యూర్ పర్ఫార్మెన్స్. లేదు, ప్యూర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ ప్యూర్ అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఆ ఇంపార్టెన్స్ ని క్యారీ చేసే ఒక రోల్ అన్నమాట. సో మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు మీ క్యారెక్టర్స్, అదే మీ రోల్స్? నేను కూడా చాలా స్టడీ చేస్తానండి. అంటే ఒక సినిమా ఒప్పుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ డెప్త్ లోకి వెళ్ళడం జరుగుతుంది. బికాజ్ ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ప్లే చేస్తుంటే ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా నేను చాలా రీసెర్చెస్ చేసుకుంటాను. బట్ ఈ క్యారెక్టర్కి వచ్చేసరికి 1980s బ్యాక్డ్రాప్ అవ్వడం వల్ల ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ విత్ మై లుక్స్. బికాజ్ పర్ఫార్మెన్స్ ఎనీ హాఫ్ డైరెక్టర్ తీసేసుకుంటారు, అది చాలా నేను చాలా రిఫరెన్సెస్ చూసానండి. లైక్ పాతకాలం జయప్రద గారి లుక్స్ కొంచెం బాగా రెఫరెన్సెస్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో కూడా మీరు చూస్తున్నట్టయితే మన డెవిల్ అని ఒక సినిమా వచ్చింది మన కళ్యాణ్ రామ్ గారిది. సో దట్ ఈస్ ఆల్సో సెటప్ ఇన్ దట్ ఆ బ్యాక్ డ్రాప్ లో. సో ఆ లుక్స్ చూడడము ఇవన్నీ కూడా రెఫరెన్సెస్ చూడడం జరిగింది. దాంతోపాటు డైరెక్టర్ మంచి ఫీడ్ ఇచ్చారు క్యారెక్టర్ గురించి. సో ఆ ఫీడ్ నాకు చాలా వర్క్ అయింది. సో దాని పరంగా నేను ఆయిషా గారు కూర్చొని లైక్ హౌ కెన్ వి డూ దిస్, ఐ వాజ్ వెరీ పర్టికులర్ విత్ ద చంపస్వరాలు, నాకు ఇది కావాలని కూర్చొని అది ఎలా వర్క్అవుట్ అవుతుంది. అండ్ ఆల్సో డైరెక్టర్ వాజ్ వెరీ పర్టికులర్ విత్ మై
కాటుక పెట్టడం కానివ్వండి, లిప్స్టిక్ కలర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ వెరీ పర్టికులర్. లిప్స్టిక్ మాత్రం అండి No, no. లిప్స్టిక్ మాత్రం షీ యూజ్డ్ టు టేక్ వన్ ఫుల్ డే ఓన్లీ లిప్స్టిక్. ఎందుకట్లా? ఇట్స్ లేదండి, ఆయన ఊరికేదో చెప్తున్నారు కానీ లేదు. బట్ యాక్చువల్లీ కొన్ని కలర్స్ అనుకున్నాము, నాకు ఇది వద్దు, విల్ గో సంథింగ్ డిఫరెంట్ అని చాలా చేంజెస్ జరిగాయి యాక్చువల్లీ లిప్స్టిక్ గురించే. ఒక హాఫ్ డే మొత్తం కూడా నా ముందు కలర్ ప్యాలెట్ అలా పెట్టి విల్ ట్రై దిస్ అని చెప్పి లాస్ట్కి ఒక కలర్ ఫిక్స్ అవ్వడం జరిగింది అనమాట. సో దట్ ఐ థింక్ హీ వాజ్ మీనింగ్ ఇన్ దట్ వే. బట్ యా, సో చాలా వర్క్ షాప్స్ చేసి చాలా చాలా రెఫరెన్సెస్ తీసుకొని వీ ట్రై టు పుట్ ద బెస్ట్ ఆఫ్ అవర్ సెల్వ్స్. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, ఐ థింక్ మా బెస్ట్ ఇచ్చాము. ఇంకా రెస్ట్ 25th జనాలు తేల్చబోతున్నారు ఐ థింక్. ఓకే, అంటే ఇంకా ఇందులో ఏం హైలైట్స్ ఏమి ఉండబోతున్నాయి? మీ ఫాదర్ చూసారా సినిమా ఏమన్నా ట్రైలర్ కానీ ఏమన్నా? లేదు ఆయన వాయిస్ వచ్చారు. ఓ, అంటే మామూలుగా ఏమన్నారు ఆయన? ఆయన కథ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయనకు ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ లో కొంతమంది ఆయన ఫ్రెండ్స్ చూపించారు. వాళ్ళందరూ పాజిటివ్ ఫీడ్బ్యాక్, చాలా బాగుందని చెప్పారు. అండ్ హీఈస్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్. అండ్ హోల్ టీమ్ ప్రొడ్యూసర్స్ అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సినిమా బాగా వచ్చింది సినిమా. బట్ ఏ రేంజ్ అనేది ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు కాబట్టి. ఇంకా కానీ ఈ మధ్య సినిమాలు ఎంత బాగున్నా కూడా అదే ఆడియన్స్ రావట్లేదు థియేటర్ కి, ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉంటే కానీ. సో మీరేమంటారు? అంటే అందుకే అండి వి చూస్ ది హాలిడే సీజన్, December 25th. ఇంకో మంచి సినిమాలు ఉన్నా కూడా ఆ డేట్ కి ఎందుకు వచ్చామంటే ఏముందో కాంపిటీషన్ ఉంటుంది తెలుసు మాకు. బట్ ఆ టైంలో హాలిడేస్, లాంగ్ వీకెండ్, సో ఫుట్ ఫాల్స్ బెటర్ అవ్వచ్చు అంటున్నారు ఆ టైంలో. సో అదొకటి. అండ్ మేము ఎర్లీగా ప్రమోషన్ స్టార్ట్ చేసింది కూడా దానివల్ల. ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ యాక్టర్ టు గెట్ ఆడియన్స్ ఇన్ ద థియేటర్స్. బట్ ఈ జానర్ అడ్వాంటేజ్ ఏంటంటే మాసెస్ ఎంజాయ్ చేస్తారు. హారర్ ఉంది, చిన్న మైథాలజీ ఉంది, ఒక వరల్డ్ మేము క్రియేట్ చేసాం. సో ఇలాంటివన్నీ థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇదే రామ్ కామ్ ఇలాంటివంటే మేబీ థియేటర్ లో అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చేమో. బట్ అవి కూడా చూస్తున్నారు. మన రాజు వెడ్స్ రాంబాయ్ చూసారు, పెద్ద హిట్. కానీ అందులో ఒక రా రస్టిక్ గా చేసి సినిమా ప్రెజెంటేషన్ అందులో కూడా ఒక చిన్న డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తే జనాలకు నచ్చుతుంది. సో వాట్ ఎవర్ యూ డూ, ఆ చిన్న ట్విస్ట్ లో ఆ చిన్న మ్యాజిక్ ఏదైనా జరిగితేనే థియేటర్ కి జనాలు వస్తున్నారు కాబట్టి. బట్ ఈ జానరా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ పీపుల్ ఆర్ గోనా ఎంజాయ్. మీరు చూసుకున్నట్టయితే ఈ జానర్ లో వచ్చిన ప్రతి స్థలము ఆల్మోస్ట్ హిట్ అండి. విరూపాక్ష, కిష్కిందాపురి, ఊరు పేరు భైరవకోన, ఇవన్నీ కూడా జనాలు థియేటర్స్ కి వచ్చి చాలా ఎంజాయ్ చేసే బికాస్ ఇట్ ఇస్ నాట్ వెరీ ఆఫెన్ సీన్ ఇన్ ద థియేటర్స్ కాబట్టి, చాలా తక్కువ వస్తాయి కాబట్టి చాలా ఇష్టంగా చూస్తారు. అండ్ మా డైరెక్టర్ అయితే చాలా బాగా ఆ వరల్డ్ ని క్రియేట్ చేశారు కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ ఇస్ గోనా సర్ప్రైజ్ యు ఎవ్రీ సింగిల్. చూసిన వాళ్ళు ఒకటి అన్నారండి ఫర్ షూర్, అంటే నేను కొంచెం బిగ్ హిట్స్ చూసారు, ఇట్ విల్ బి ఎ సర్ప్రైజ్ హిట్ ఆఫ్ ది ఇయర్ అన్నారు. ఓ రియల్లీ నైస్. సో దట్ ఈస్ ద వర్డ్ దే యూస్డ్. అండ్ ఓకే, బట్ వి డోంట్ వాంట్ టు, అంటే అప్పుడే అంటే ప్రేక్షకులు చూడాలి, అది మెయిన్. బట్ 100% కొంతమంది చూసిన వాళ్ళు ఇది మంచి సర్ప్రైజ్ హిట్ ఆఫ్ ది ఇయర్ అవుతుంది, బాగా తీసేస్తాను అని బాగుందని చెప్పారు. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందండి ఈ సినిమా. థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. అదే మిగతా నేను ఇంత కాన్ఫిడెంట్ గా నేను ఉండకపోవచ్చాను సమ్ టైమ్స్. బట్ ఈ సినిమా వచ్చి 100% ఆ సౌండ్ కానీ, ఆ హారర్ ఎఫెక్ట్స్ కానీ, అదన్నీ కూడా థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఎ టాస్క్, బట్ ప్రమోషన్స్ చేస్తున్నాం, అందుకే గట్టిగా చేస్తున్నాం. హోప్ఫుల్లీ ఒక మంచి రిపోర్ట్ వస్తుందేమో 25th కి. కానీ ఈ మధ్య అదే కదా నడుస్తుంది, జనాలు థియేటర్ రావట్లేదు, టికెట్ రేట్స్ ప్రైస్ అయింది, చిన్న సినిమాలు ఓటీటీకే పరిమితం అయిపోతున్నాయి. అంటే మీ తాలూకు ఒపీనియన్ ఎట్లా ఉంది? ఎలా మీరు స్టడీ చేస్తున్నారు కదా? అంటే నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే టికెట్ రేట్స్ షుడ్ బి అఫోర్డబుల్. ఎక్కువ పెట్టేయకూడదు, జనాలకి మనం దూరం చేసుకుంటున్నాం. కంఫర్టబుల్ టికెట్ రేట్స్ పెట్టుకొని కంఫర్టబుల్ ప్రైసెస్ పెట్టుకుంటే 100% జనాలు వస్తున్నారు థియేటర్కి. So I feel we should 100% address audience issue also. మనం ఇష్టం వచ్చినట్టు 600 రూపాయలు 700 రూపాయలు పెట్టేస్తున్నాం టికెట్ రేట్స్. అది కరెక్ట్ కాదని నా ఫీల్. మాక్సిమం ఒక క్యాప్ పెట్టుకోవాలి. తమిళనాడులో ఒక క్యాప్ ఉంది 150 టికెట్ రేట్స్, దాన్ని మించి లేదు. మనకి ఎందుకు అంత రేట్స్ మనం ఎందుకు పెడతాం? సో ఒక రీజనబుల్ టికెట్ రేట్స్ పెట్టుకుని అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్స్ బాగుండాలి, ఒక డిస్ట్రిబ్యూటర్స్ బాగుండాలి, ఆడియన్స్ కూడా బాగుండాలి. అందరూ బాగుండేలా చూసుకుంటే ఐ థింక్ 100% కంఫర్టబుల్ గా అందరూ ఉండేలా చూసుకోవాలి. అది ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకుంటే 100% ఎవ్రీ వన్ ఇన్వాల్వ్ ఉంటే మాత్రం ఆడియన్స్ 100% వస్తున్నారంటే ఎంకరేజ్ చేస్తున్నారు, అదేం లేదు. మంచి కంటెంట్ మనం ఇస్తే సరిపోతుంది. మా సినిమాకి వచ్చేసరికి మేమేమి టికెట్ రేట్లు ఏమి పెంచేది లేదు, ఏమీ లేదు, కంఫర్టబుల్ రేట్స్ లోనే పెడతాం. అండ్ ఈవెన్ నా ఫీలింగ్ నేను డిస్కషన్ కూడా చేస్తాను మా ప్రొడ్యూసర్స్ తో, కంఫర్టబుల్ రేట్ తో రిలీజ్ చేయండి బాబు,
ఎక్కువ రేట్స్ వద్దు, మన సినిమా మంచి రేట్స్ తో రిలీజ్ చేసి చాలా కంఫర్టబుల్ గా వాడు వచ్చి హ్యాపీగా చూసేలా ప్లాన్ చేస్తాం. కానీ ఇప్పుడు బిగ్ టాస్క్ ఏంటంటే మార్నింగ్ షో, అదే ఓపెనింగ్ కి జనాల్ని రాబట్టడం. మీరు మొదటి షో గనక జనాల్ని తీసుకొస్తే గనక ఆ తర్వాత అది సినిమా బాగుంటే మౌత్ టాక్ తో స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు బిగ్ టాస్క్ ప్రతి అంటే ఆ హీరోలకు కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఏమైందంటే ఫస్ట్ షోకి మీరు తీసుకురావాలి జనాలు, దానికి మీరు ఏం చేయబోతున్నారు? మేబీ అది ప్రమోషన్ చేయండి దానికి. సో ఆల్రెడీ మేము 2 months ముందే స్టార్ట్ చేసుకున్నాం ప్రమోషన్. నవంబర్ నుంచి మేము డేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసామో అప్పటి నుంచి వి స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ ద ప్రమోషనల్ యాక్టివిటీస్. అండ్ ట్రైలర్ చాలా నచ్చడం వల్ల జనాల్లోకి వెళ్తుంది. ట్రైలర్ బాగుంది కాబట్టి అల్టిమేట్ గా ట్రైలర్ ఎంత ప్రమోట్ చేసి ట్రైలర్ ఇప్పుడు నాకు చాలా లాట్ ఆఫ్ పీపుల్ ఈ రోజు మాకు మీరు ఇందాక చెప్పారు ఓటీటీ క్లోజ్ అయిపోయింది, శాటిలైట్ క్లోజ్ అయిపోయింది అని డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి ఓన్లీ రీజన్ ట్రైలర్. ఎప్పుడైతే ట్రైలర్ క్లిక్ అయిందో ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అదే ట్రైలర్ లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ట్రైలర్ వదల దగ్గర నుంచి. సో అల్టిమేట్ గా ట్రైలర్ బాగుంటుంది, ఇది ట్రైలర్ బాగుంది, సినిమాలో ఏదో కంటెంట్ ఉంది అని జనాల్లో నమ్మితే 100% థియేటర్స్ కి వస్తున్నారు. బట్ ఇట్స్ అ టాస్క్. బట్ దానికి ప్రమోషన్స్ కూడా మేము గట్టిగానే చేస్తున్నాం. వీఆర్ ప్లానింగ్ టూర్స్ అండి, ప్రమోషనల్ టూర్స్. వీఆర్ మేకింగ్ షూర్ ద డేట్ ఇస్ వెరీ నోటీస్డ్ అని ఒక బికాస్ December 25th. బికాస్ చాలా మందికి కొన్ని సినిమాలు వచ్చినా కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాయి, నోటీసబుల్ అవ్వకుండా. బట్ వీఆర్ వెరీ స్ట్రెస్సింగ్ ఆన్ ద రిలీజ్ డేట్ ఆల్సో, బికాస్ యాజ్ ఇట్ ఈస్ అ హాలిడే, లాంగ్ వీకెండ్, అండ్ ఆల్సో ఆ డేట్ ప్రతి ఒక్కరికి తెలియాలి అని ఒక విషయం మీద కూడా మేము చాలా స్ట్రెస్ చేయడం వల్ల ఐ థింక్ వీ విల్ బ్రింగ్ ద ఫస్ట్ ఓపెనింగ్స్ అండ్ మేబీ. బట్ నాకు తెలిసి ఫస్ట్ షో చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి చెప్తారు దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫిల్మ్ అని ఒక సినిమా అవుతుంది. బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దట్ వే. సో ఐ రియలీ విష్ అది అవుతుంది. ప్లస్ పైరసీ కూడా ఐబొమ్మ రవి ఏదో వెనకాల ఉన్నాడు కాబట్టి మీకు పైరసీ ప్రాబ్లం కూడా లేదేమో, అంతేనా? అది ఎందుకంటే పైరసీ ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయింది కదా ఇక్కడ. సినిమా మొదటి షో పడంగానే అది ఆల్మోస్ట్ అలా వచ్చేస్తుంది. కాదండి, ఫస్ట్ పైరసీ అనేది ఫస్ట్ నుంచి అది బట్ ఇది ఇంకా దారుణం. ఇది ఏంటంటే సినిమా రిలీజ్ అయిన ఇమీడియట్ గా టెలిగ్రామ్ లో వచ్చేస్తున్నాం. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు మా ఇంట్లో అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇంట్లో వర్కర్స్ పని వాళ్ళు కానీ వీళ్ళు కూడా చూసి టెలిగ్రామ్ లో చూసేస్తున్నారు. అప్పుడు కూడా అలా చూడకూడదు, తప్పు. అవసరమైతే సినిమా థియేటర్కి వెళ్ళదు, నో ఇష్యూ. ఓటీటీ వల్ల 4 వారాలు వస్తుంది, మంచి క్వాలిటీలో చూసుకోండి, ఎందుకు గూగుల్లో చూడడం, ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే సినిమా అనేది నాట్ ఓన్లీ హీరో హీరోయిన్ అని కాదు, ఎంతో మంది పనిచేస్తున్నారు. ఒక సినిమా చేస్తే ఆల్మోస్ట్ ఒక 1000 ఫ్యామిలీస్ తింటున్నాయి. అవును. సో చాలా కష్టం సినిమా కూడా. సో అది కరెక్ట్ కాదు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు కూడా అది సినిమా మీరు అఫోర్డ్ చేయలేరు, స్కిప్ చేయండి, హ్యాపీగా ఓటీటీ వస్తే చూసుకోండి, పైరసీ మాత్రం ఎక్కించండి. ఓకే, అది నా ఓకే. ఇప్పుడు అంటే ప్రేక్షకుడు 200 రూపాయలు ఇచ్చి ఆది సినిమాకి నేను చూడాలి అని అనుకుంటే అంటే నువ్వు ఏం చెప్తావు దానికి? నీ సినిమా చూడడానికి రావాలి ప్రేక్షకుడు వస్తున్నాడు అంటే నువ్వు ఎందుకు చూడాలి అంటే నువ్వేం చెప్తావు ఈ శంబాలా సినిమా కోసం? థియేటర్స్ కి వచ్చిన వాళ్ళందరూ థ్రిల్ ఫీల్ అవుతారు. మంచి థ్రిల్ ఎక్స్పీరియన్స్ తో మీరు హ్యాపీగా ఒక మంచి సినిమా చూసాను ఫీలింగ్ తోనే బయటకు వెళ్తారు. అస్సలు డిసప్పాయింట్ కాదు. శంబాలా సినిమా థియేటర్స్ లోనే చూడండి, ఇది ఒక థియేటర్కి ఎక్స్పీరియన్స్. ఓకే, ఇంకా నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అంటే నువ్వు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నావు, అవి కూడా ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇంతకుముందు చేసావు, పులి మేక చేశాను. ఇప్పుడు అంటే ఈ శంబాలా నుండి కొంచెం జాగ్రత్త పడదాం, స్టోరీ సెలక్షన్ వాటిలో ఏమైనా కొంచెం. ఇప్పుడు నెక్స్ట్ కూడా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను, సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ అని. ఇట్స్ బ్యాక్ బై ఈటీవీ విండో. సో అది చాలా మంచి స్క్రిప్ట్, అది చాలా బాగా వచ్చింది. ఓకే. సో దాని తర్వాత కూడా ఇంకేం కమిట్ అవ్వలేదు. సో యాస్టీస్ ఒక 2 పైప్ లైన్ లో ఉన్నాయి. బట్ ఐ టేక్ ఎ కాల్. అదేంటి యాక్షన్ సబ్ ఇన్స్పెక్టర్, అది కూడా ఒక డిఫరెంట్ థ్రిల్లర్, మెడికల్ మాఫియా మీద బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ థ్రిల్లర్, చాలా బాగా వచ్చింది. అది కూడా పెర్ఫార్మెన్సెస్ కానీ కంటెంట్ కానీ, అది కూడా ప్యూర్ కంటెంట్, నేను సాంగ్స్ లేవు, ప్యూర్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా సైన్ చేశారు, ఏమున్నాయా? ఉన్నాయండి, పీపుల్ మీడియా వాళ్ళతో ఒకటి చేస్తున్నాను, ఇట్స్ కన్నడ ఫిల్మ్, అండ్ 1 more ఫిల్మ్ ఇన్ కన్నడ. తెలుగులో ఒక 2 డిస్కషన్ లో ఉంది. మీరు బెంగళూరా? లేదండి, నేను వచ్చండి. ఐ కెన్ స్పీక్ తమిళ్, కన్నడ, తెలుగు. నాకు లాంగ్వేజెస్ మీద ఇంట్రెస్ట్ బాగా నేర్చుకోవాలనేది. బట్ బెంగళూరులో నేను చదవడం వల్ల నాకు బాగా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. సో ఐ కెన్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్. నాకు రాదు కానీ కన్నడ సినిమా ఎప్పుడు డెబ్యూ ఏదో అంటున్నారు అన్నారు, ఇయర్ ఎండ్ నెక్స్ట్ ఇయర్ చేద్దాం. ఓ వావ్, చూద్దాం.
హోప్ఫుల్లీ. ఎందుకంటే కర్ణాటక ఇస్ ఆల్వేస్ బీన్ సో కైండ్ ఫర్ ఫ్యామిలీ. డాడీ కానీ బాబాయ్ బాబాయ్ గాని అందరూ డాడీ కూడా పాపులర్, బిగ్గెస్ట్ Yeah. కర్ణాటక. ఇంట్లోనే డైరెక్టర్ ఉన్నాడు, యాక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, సో ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. ఆబ్వియస్లీ కర్ణాటక ఇస్ ఆల్వేస్ బీన్ గ్రేట్ సపోర్ట్. సో మేము కూడా తప్పకుండా చేస్తాం. ఇదేమైనా ఈ సినిమాని వేరే లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారా లేదా ఓన్లీ తెలుగు? హిందీ అనుకుంటున్నాం అండి, యాజ్ ఇట్ ఈస్. హిందీ ఒకటి. ఎందుకని? ఇది 100% హారర్ మైథాలజీ అన్ని ఉన్నాయి కాబట్టి హిందీలో కూడా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో దాని గురించి అండ్ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేసామో ఈ హిందీ ఎంక్వైరీస్ కూడా బాగా వచ్చినాయి. ఓకే. సో 1 or 2 days కాల్ తీసుకుంటున్నాం మాక్సిమం. కానీ నాకు తెలిసింది హిందీ డబ్బింగ్ రేట్స్ ఏవో సేల్ అయ్యాయి బాగా, మంచి రేట్ అవును ఇప్పుడు హిందీ నాకు బాగుంది, బట్ ఇదేంటి థియేటర్కల్ రిలీజ్ కూడా చేద్దాం. ఓకే. సో అందుకే మాట్లాడుతాం హిందీ థియేటర్కల్ రిలీజ్. హిందీలో కూడా రిలీజ్ అంటే తమిళ్, కన్నడ, తమిళ్లో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో మాట్లాడుతున్నాం, బట్ టూ మెనీ ఫిల్మ్స్ ఉన్నాయంట ఆ టైంలో. సో అందుకే. బట్ మిగతా వన్స్ డిజిటల్ వస్తే అన్ని లాంగ్వేజెస్ డబ్ అయిపోతాయి కదా. ఓకే. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని డబ్ అయిపోతాయి. ఓకే, నైస్, ఆల్ ద బెస్ట్. Thank you. ఒక హాఫ్ అన్ అవర్ వచ్చింది.